నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. 6వ తరగతి గణితం క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. సరే, ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదామా? ఇప్పుడు 0 కన్నా 5 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు ఎలా చెప్తాం? లేదా ఒక 100 రూపాయల అప్పు ఉందనుకోండి, దాన్ని ఎలా చూపిస్తాం? మనం రోజూ వాడే నంబర్లతో ఇది చెప్పడం కొంచెం కష్టం కదా? ఈ టాపిక్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ 5 స్టెప్స్ ఫాలో అవుదాం. ఫస్ట్, మనకు ఈ ఇంటిజర్స్ అనేవి అసలు ఎందుకు అవసరమో చూద్దాం. తర్వాత ఇంటిజర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత నంబర్ లైన్ అంటే ఏంటో చూసి దానిమీద అడిషన్, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇక చివరగా కొన్ని ఉదాహరణలతో ప్రాక్టీస్ చేసి అంతా ఒకసారి రివైజ్ చేసుకుందాం. రైట్, ఇక మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ కొత్త రకం నంబర్స్ మనకు ఎందుకు అవసరమయ్యాయో చూద్దాం. నిజానికి నెగటివ్ నంబర్స్ మన చుట్టూ చాలా చోట్ల ఉంటాయి, మనం గమనించమంతే. ఉదాహరణకు 0 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్ చెప్పాలన్నా, సముద్రమట్టం కన్నా లోతుని చెప్పాలన్నా, అప్పులు, నష్టాల గురించి మాట్లాడాలన్నా, ఇంకా బేస్మెంట్లో ఉండే ఫ్లోర్స్ని సూచించాలన్నా వీటన్నిటికీ నెగటివ్ నంబర్స్ వాడతాం. సింపుల్గా చెప్పాలంటే 0 అనే ఒక స్టార్టింగ్ పాయింట్ నుండి కిందికి వెళ్ళినప్పుడు మనకు ఇవి అవసరమవుతాయి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇలా ఆపోజిట్ వాల్యూస్ని చూపించే ఐడియా ఏదో ఈ మధ్య వచ్చింది కాదు. దీనికి చాలా పెద్ద చరిత్రే ఉంది తెలుసా? ఏకంగా 7వ శతాబ్దంలోనే మన భారతీయ గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తులు ఆస్తులను చూపించడానికి పాజిటివ్ నంబర్స్ని, అప్పులను చూపించడానికి నెగటివ్ నంబర్స్ని వాడారు. ఓకే, మనకు ఇంటిజర్స్ ఎందుకు అవసరమో అర్థమైంది కదా. మరిప్పుడు అసలు ఇంటిజర్స్ అంటే ఏంటో కరెక్ట్గా డిఫైన్ చేద్దాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇంటిజర్ అనేది ఫ్రాక్షనల్ పార్ట్ గానీ డెసిమల్ పార్ట్ గానీ లేని ఒక పూర్తి సంఖ్య. ఇందులో అన్ని పాజిటివ్ నంబర్స్, అన్ని నెగటివ్ నంబర్స్, ఇంకా 0 కూడా ఉంటాయి. ఈ నంబర్స్ అన్నిటినీ కలిపి Z అనే అక్షరంతో సూచిస్తాం. చూడండి, ఈ టేబుల్లో ఇంటీజర్స్ ఫ్యామిలీని ఎంత చక్కగా చూపించారో. సరిగ్గా మధ్యలో 0 ఉంది. దానికి ఒకవైపు అంటే కుడివైపున అన్ని పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి, 1, 2, 3 అలాగా. ఇంకోవైపు అంటే ఎడమవైపున అన్ని నెగటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి, -1, -2, -3 ఇలాగన్నమాట. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, 0 అనేది చాలా స్పెషల్. అది పాజిటివ్ కాదు, నెగటివ్ కూడా కాదు. ఇది ఒక న్యూట్రల్ పాయింట్, సరిగ్గా మధ్యలో ఉంటుంది. సరే, ఇప్పటివరకు మనం ఇంటీజర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక విజువల్ టూల్ చూద్దాం. అదేంటో తెలుసా? అదే నంబర్ లైన్. ఈ నంబర్ లైన్ని నంబర్స్ కోసం ఒక మ్యాప్లా ఊహించుకోండి. ఇది ఒక సరళ రేఖ. దీనిమీద సమాన దూరంలో నంబర్స్ని పెడతాం. మధ్యలో 0. 0కి కుడివైపున పాజిటివ్ ఇంటీజర్స్, ఎడమవైపున నెగటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. ఇది రెండు వైపులా అనంతంగా, అంటే ఎండ్ లేకుండా వెళ్తూనే ఉంటుంది. ఈ నంబర్ లైన్ మీదను ఒక సింపుల్ రూల్ ఉంటుంది. ఎప్పుడు కూడా కుడివైపున ఉండే నంబర్ ఎడమవైపున ఉండే నంబర్ కన్నా పెద్దది. ఉదాహరణకి -5 అనేది -2కి ఎడమవైపున ఉంది, కాబట్టి -5 అనేది -2 కన్నా చిన్నది. అలాగే 4 అనేది 1కి కుడివైపున ఉంది, కాబట్టి 4 అనేది 1 కన్నా పెద్దది. ఇంకో ముఖ్యమైన విషయం, ఏ పాజిటివ్ ఇంటీజర్ అయినా సరే ఏ నెగటివ్ ఇంటీజర్ కన్నా ఎప్పుడూ పెద్దదే. అందుకే 1 అనేది -100 కన్నా పెద్దది. ఓకే, ఇప్పుడు ఈ నంబర్ లైన్ మ్యాప్ని ఉపయోగించి కొన్ని బేసిక్ ఆపరేషన్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూద్దాం. నంబర్ లైన్ మీద ఇంటిజర్స్ని యాడ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది, అచ్చం మనం నడుస్తున్నట్లే. చూడండి, ముందుగా మొదటి నంబర్ దగ్గర నిలబడాలి. ఒకవేళ మనం ఒక పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తుంటే కుడివైపుకి నడవాలి, అదే నెగటివ్ ఇంటీజర్ని యాడ్ చేస్తుంటే ఎడమవైపుకి నడవాలి. ఫైనల్గా మనం ఏ నంబర్ దగ్గర ఆగుతామో అదే మన ఆన్సర్. ఇక సబ్ట్రాక్షన్ విషయానికొస్తే ఇక్కడ మనం ఒక చిన్న ట్రిక్ వాడతాం.
సబ్ట్రాక్షన్ని కూడా ఎడిషన్ లాగే చేస్తాం. ఎలా అంటారా? చాలా సింపుల్. a మైనస్ bని మనం a ప్లస్ మైనస్ b అని రాసుకోవచ్చు. అంటే మొదటి నంబర్ని మార్చొద్దు, సబ్ట్రాక్షన్ గుర్తుని ఎడిషన్ గుర్తుగా మార్చండి, రెండవ నంబర్కి ఆపోజిట్ తీసుకోండి. అంతే. ఇప్పుడు మామూలుగా ఎడిషన్ ఎలా చేస్తామో ఆ రూల్స్ ఫాలో అయిపోవడమే. సరే, ఇప్పటిదాకా నేర్చుకున్న రూల్స్ని ప్రాక్టీస్ చేసే టైం వచ్చింది. కొన్ని ఉదాహరణలు చూద్దామా? ఈ ప్రశ్న చూడండి. -120 ప్లస్ -35 ఎంత? ఆలోచించండి. ఇక్కడ సైన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ ఏం తప్పు చేస్తారంటే సైన్ మర్చిపోవడమో లేదా రూల్స్ కన్ఫ్యూజ్ అయ్యి 155 అనో 85 అనో చెప్పేస్తారు. కానీ సరైన సమాధానం -155. రూల్ ఏంటంటే రెండు నంబర్స్కి ఒకే సైన్, అంటే ఇక్కడ రెండు నెగటివ్ ఉన్నప్పుడు ఆ నంబర్స్ని యాడ్ చేసి అదే కామన్ సైన్ని పెట్టాలి. సో 120 ప్లస్ 35 చేసి మైనస్ సైన్ పెట్టాం. ఇప్పుడు ఇంకో ప్రశ్న. ఇది సబ్ట్రాక్షన్. 8 మైనస్ -5 ఎంత? ఇందాక మనం నేర్చుకున్న రూల్ గుర్తుందా? ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఆ రెండు నెగటివ్ సైన్స్ చూసి కన్ఫ్యూజ్ అయి 8లోంచి 5 తీసేసి 3 అని చెప్పేస్తారు. కానీ కరెక్ట్ ఆన్సర్ 13. ఎలాగంటే మనం సబ్ట్రాక్షన్ని ఎడిషన్గా మార్చుకోవాలి. -5కి ఆపోజిట్ ఏంటి? +5. సో ఇది 8 + 5 అవుతుంది. దాని విలువ 13. ఇంకోలా చెప్పాలంటే పక్కపక్కనే రెండు మైనస్లొస్తే అది ప్లస్ అవుతుంది. ఓకే, ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, ఇంటీజర్స్లో పాజిటివ్ నంబర్స్, నెగటివ్ నంబర్స్ ఇంకా 0 ఉంటాయి. రెండవది, నంబర్ లైన్ మీద ఎడమ నుంచి కుడికి వెళ్లే కొద్దీ నంబర్స్ విలువ పెరుగుతుంది. మూడవది, పాజిటివ్ నంబర్ని యాడ్ చేయాలంటే కుడివైపుకి, నెగటివ్ నంబర్ని యాడ్ చేయాలంటే ఎడంవైపుకి వెళ్ళాలి. నాలుగవది, ఒక ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేయాలంటే దాని ఆపోజిట్ని యాడ్ చేయాలి. సింపుల్. ఇప్పుడు మీకు ఇంటీజర్స్ గురించి బాగా అర్థమైంది కదా? మరి ఈ నాలెడ్జ్ని ఉపయోగించి ముందు ముందు రాబోయే ఆల్జిబ్రా, గ్రాఫింగ్ లాంటి పెద్ద టాపిక్స్లో వీటిని ఎలా వాడచ్చో ఒక్కసారి ఆలోచించండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ టాపిక్ చాలా తేలికైపోతుంది. గుర్తుంచుకోండి, మనం కలిసి మ్యాథ్స్ని ఈజీ చేద్దాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.